ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. పెళ్లి చేస్తామైనా ఈజీ గానీ, ఇల్లు కట్టి చూస్తే మాత్రం ఇట్ ఈస్ డిఫికల్ట్ అండి. వెరీ డిఫికల్ట్. ఈ రోజుల్లో ఇంకా డిఫికల్ట్. ఇల్లు కట్టి చూడు అక్కర్లేదు. ఇల్లు కొని చూడు. అంటే మనం హైదరాబాద్ తీసుకుంటే, లేకపోతే వేరే ఏ మెట్రోపాలిటన్ సిటీస్ అక్రాస్ ఇండియా తీసుకుంటే, ఒక ఇల్లు, ఒక అపార్ట్‌మెంట్ హైటెక్ సిటీ దగ్గర కొనాలి అంటే 3,00,00,000, 4,00,00,000 పెట్టందే లేదు. అది కూడా నేను చెప్పేది మిడిల్ క్లాస్ వ్యక్తి. ఓకే. హ్మ్. హైయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి అయితే 8,00,00,000, 10,00,00,000కి అపార్ట్మెంట్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మై హోమ్ భూజా లాంటివి తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ ఇప్పుడు కరెంట్లీ 8,00,00,000, 10,00,00,000 అని చెప్తున్నారు. హ్మ్. సో ఇంకా ఇల్లు కొనాలి అంటే, పెద్ద ఇల్లులు కొనాలి అంటే సామాన్యుడికి అసాధ్యం అయిపోయింది. సరే కింద మీద పడి కష్టపడి 2,00,00,000, 3,00,00,000 పెట్టి లోన్లు తీసుకొని ఏదో ఊర్లో ఏమైనా ఆస్తులుంటే అవి అమ్మేసి కొనుక్కుంటూ ఉంటారు. కొనుక్కున్నప్పుడు మీరు కరెక్ట్ ప్లానింగ్ లేకుండా, బ్యాకప్ ప్లానింగ్ లేకుండా, నేను సజెస్ట్ చేసేదంటే ఎవరైనా ఇల్లు కొనే వాళ్ళకి అట్‌లీస్ట్ 1 ఇయర్ ఈఎంఐస్ పక్కన పెట్టుకోమని చెప్తాను. 12 మంత్స్ ఈఎంఐస్ పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా జాబ్ పోతే ఆ 12 మంత్స్ ఈఎంఐస్ మీరు కట్టుకుంటూ మళ్ళీ ఆ 1 ఇయర్‌లో మీరు జాబ్ సంపాదించుకోవచ్చు. మళ్ళీ స్టెబిలైజ్ అవుతారు మీరు అని. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఈ వుడ్ వర్క్ అని ఇల్లు తీసుకున్న తర్వాత లోపల వుడ్ వర్క్ అని, కబోర్డ్స్ అని, ఫర్నిచర్ అని, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెండిచర్, కారు ఇవన్నీ తీసేసుకునేసరికి ఏమవుతుంది అంటే నెక్ టు నెక్ ఎళ్తున్నారు హ్మ్. ప్రజలు. అంటే ఈ సాలరీ పడతాము, ఈఎంఐ క్లియర్ అయిపోతాము. టక్ 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 హౌస్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఫర్నిచర్ ఈఎంఐ, ఎడ్యుకేషన్ ఈఎంఐ, ఈ కన్జ్యూమర్ ఈఎంఐ, ఫ్రిడ్జ్ ఈఎంఐ, టీవీ ఈఎంఐ అన్నీ ఈఎంఐలే. అంటే హ్మ్. 4,00,000 సాలరీ పడేవాడికి 4,00,000 కష్టాలున్నాయి. రూ. 1,00,000 పడేవాడికి రూ. 1,00,000 కష్టాలున్నాయి. అవును. వెంటనే ఏమవుతది అంటే ఒక్కసారి జాబ్ పోయి ఆళ్ళకి అట్‌లీస్ట్ ఇప్పుడు మనం చూస్తే మొన్న టీసీఎస్‌లో అక్కడ కొన్ని వేల ఉద్యోగాలు పోయినాయి. హ్మ్. ఓకే. టక్కుమని జాబ్ పోతే టీసీఎస్ లాంటి కంపెనీ జాబ్ పోద్దని ఎవరు అనుకోరు గదా! అవునండి. అది టీసీఎస్ అంటే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ అనే ఫీలింగ్‌లో ఉంటాం మనం. హ్మ్. కానీ ఎప్పుడైతే రతన్ టాటా గారు మెయిన్ పిల్లర్ ఆఫ్ ద కంపెనీ ఆయన చనిపోయారో దాని తర్వాత టీసీఎస్‌లో కొన్ని చేంజెస్ జరిగి వేల ఉద్యోగాలు పోతం జరిగింది.